ఫోక్ సింగర్ మంగ్లీ ఈవిడ తన బర్త్డే పార్టీ చేసుకుంటూ పోలీసులకి దొరికిపోయింది. బర్త్డే పార్టీ చేసుకుంటే పోలీసులు దొరికిపోవడం ఏంటంటే, బర్త్డే పార్టీలో విదేశీ మద్యం దొరికింది. పర్మిషన్ లేకుండా విదేశీ మద్యం వాడకూడదు. సో ఆ పర్మిషన్ లేకుండా విదేశీ మద్యం వాడుతూ దొరికినందుకు మంగ్లీ మీద కేసు బుక్ అయింది. అది కాకుండా ఆ పార్టీలో 9 మంది మీద డ్రగ్స్కి సంబంధించిన కేసు కూడా నమోదైంది. కారణం ఏంటంటే ఆ 9 మందికి గాంజా తాగారు అన్నది పాజిటివ్గా తేలింది అనేది పోలీసులు చెప్తున్నమాట. ఇది కాకుండా వేరే ఇంకొక డ్రగ్ కూడా వాడారు అనేది. అయితే ఇంకా పోలీసులు క్లారిఫై చెయ్యింది ఏంటంటే, వాళ్ళు అక్కడ గాంజా కానీ లేదా ఇతర డ్రగ్స్ కానీ వాడి పాజిటివ్గా దొరికారా, లేదంటే బయట ఎక్కడన్నా ఆ గాంజా కానీ లేదంటే ఇతర డ్రగ్స్ కానీ సేవించి పార్టీకి వచ్చారా, ఈ రెండిట్లో ఏది జరిగింది అనేది తేలాల్సి ఉంది. ఇది కాకుండా మంగ్లీ అక్కడ అసలు పార్టీ చేసుకోవడానికి, అంటే హైదరాబాద్కి దూరంగా ఒక గెస్ట్ హౌస్లో పార్టీ చేసుకుంది. అక్కడ ఏమో పెద్ద డీజేలు పెట్టి చాలా రచ్చరచ్చ చేస్తుంటే స్థానికులే అక్కడ కేసు పెట్టారు. కేసు అంటే పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి ఆ చెక్ చేసేసరికి ఇవంతా ఈ రచ్చ అంతా బయటపడింది. సో అసలు ఆ పార్టీ చేసుకోవడానికి కూడా పర్మిషన్ తీసుకోలేదు, డీజే పెట్టడానికి పర్మిషన్ తీసుకోలేదు, విదేశీ మద్యానికి పర్మిషన్ తీసుకోలేదు, డ్రగ్స్కి అయితే తిరిగి అసలు పర్మిషన్ ఉండదు అనుకోండి, అది అలా కూడా దొరికిపోయారు. సరే, ఇన్ని రకాలుగా దొరికిన దాంట్లో యూట్యూబర్లు కూడా కొంతమంది ఉన్నారంటున్నారు. ఈ జబర్దస్త్లో పనిచేసిన వాళ్ళు, లేదంటే ఆ బిగ్ బాస్లో పనిచేసిన వాళ్ళు, బిగ్ బాస్ షోలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారని అంటున్నారు. మంగ్లీ చెల్లెలు, ఆ అమ్మాయి కూడా సింగరు, ఆ అమ్మాయి కూడా ఉందంటున్నారు. మంగ్లీ తమ్ముడి మీద ఏదో కేసు పెట్టారంటున్నారు. సో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా డ్రగ్స్ చుట్టూతో తిరుగుతుంది. కాబట్టి అసలు ఈ విషయంలో అన్నా కనీసం చర్యలు తీసుకోగలుగుతుంది, అలా తెలంగాణ ప్రభుత్వం తీసుకోలేదా? ఇది $1 మిలియన్ క్వశ్చన్. ఊరికే పైకి మాత్రం చెప్తారు, రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తారు అసలు డ్రగ్స్ అనేది హైదరాబాద్లో చుట్టుపక్కల అసలు తెలంగాణలో ఉండటానికి వీలేదంటారు. తీరా చూస్తే ఎక్కడ పడితే అక్కడ పబ్బుల్లో దొరుకుతూ ఉంటుంది, మొత్తం హెరాయిన్ లాంటివి అన్నీ దొరుకుతూ ఉంటాయి. ఆ కేసులు ఏమైపోతుందో తెలీదు. ఇలాంటి సెలబ్రిటీలు, సింగర్సు, ఆర్టిస్టులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు చాలాసార్లు దొరుకుతున్నారు. మళ్ళీ ఆ కేసులు ఏమైపోయినా తెలియట్లా. రేవంత్ రెడ్డి గారికి సిన్సియారిటీ ఉందా లేదా? ఎందుకంటే ఇలాంటివి వచ్చినప్పుడల్లా కూడా ఎవరో ఒకళ్ళు వెనకాల నుంచి మంత్రులు, లేదంటే ఇంకా ఇంకొకళ్ళు ఎమ్మెల్యే స్థాయిల వాళ్ళు, మంత్రి స్థాయిల వాళ్ళు, లేదంటే ఇంకా వేరే వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేయగానే అక్కడి నుంచి నెమ్మదిగా ఆ కేసు నెమ్మదిగా డైల్యూట్ చేసేస్తారు పోలీసులు. ఇది మనం చాలాసార్లు చూసాం. కనీసం ఇప్పుడు ఈ మంగ్లీ మీదన్నా చర్యలు తీసుకోగలుగుతారా? మిగతా అక్కడ దొరికిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోగలుగుతారా? నాకైతే డౌటే. ఎందుకంటే తెలంగాణ పోలీసుల చరిత్ర అలా ఉంది. గతంలో ఎప్పుడో నాగార్జున గారి పేరు వచ్చినప్పటి నుంచి, ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టుల పేర్లు వచ్చినప్పటి నుంచి, ఆ తర్వాత పూరి జగన్నాథులు, ఇక అబ్బో బోల్డ్ మంది, ఒకళ్ళేంటి చాలామంది పేర్లు వచ్చినాయి. తరుణ్, లేదంటే శివబాలాజీ, బోల్డ్ పేర్లు, ఒకళ్ళు కాదు. ఆ తర్వాత మళ్ళీ అది ఫస్ట్ నాగార్జున గారి కేసు డైల్యూట్ అయిపోయింది. తర్వాత కాలంలో ఈ శివబాలాజీ, తరుణ్, పూరి జగన్నాథ్, ఇలాంటి వాళ్ళ ఓ బ్యాచ్, ఓ సెట్ దొరికారు, అది డైల్యూట్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకొక సెట్ ఒకసారి దొరికారు, అవి డైల్యూట్ చేశారు. ఇప్పుడు వీళ్ళు ఈ మంగ్లీ బ్యాచ్, ఇలా ఒకటేంటి ఇంకా చాలా ఉన్నాయి, మనకి గుర్తు తెచ్చుకుంటే చాలా ఉంటాయి. ఏ కేసు కూడా ఇప్పుడు దాకా ప్రూవ్ అయింది లేదు, కేసులు శిక్ష పడింది లేదు. మరి ఈ కేసులో ఉన్నా ఏమైనా చేయగలుగుతుందా, చేయలేదా? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తన చిత్తశుద్ధి నిరూపించుకోగలుగుతాడా, నిరూపించుకోలేకపోతాడా ఏంటనేది చూడాలి. ఊరికే పై మాటలు మాత్రం చాలా చెప్తుంటారు రాజకీయ నాయకులు. తీరా ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి అన్నీ పక్కన పడేస్తారు. చిన్న చిన్న వాళ్ళ మీద కేసులు పెడతారు, పెద్ద పెద్ద వాళ్ళేమో వదిలేస్తుంటారు. ఇది కామన్గా జరుగుతుంది. మరి రేవంత్ రెడ్డి గారు ఈసారి ఏం చేస్తాడో చూడాలి. ఇది వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి,
మంగ్లీ మీద, వాళ్ళ చెల్లెల మీద, వాళ్ళ తమ్ముళ్ళ మీద, మిగతా ఎవరైతే దొరికారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోగలుగుతారా, తీసుకోలేరా? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.